ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ రోజు విడిపించి అరణ్య మార్గంలో గుండా తీసుకెళ్తున్నాడు. వారు వెళ్ళే క్రమంలో వారికి అడ్డుగా సముద్రం వచ్చింది. సముద్రాన్ని చీల్చాడు. సముద్రము చీలి ఇశ్రాయేలీయులు ముందుకు వెళ్ళిన తర్వాత ఆహా ఓహో సంతోషంగా ఆనందంగా వెళ్తున్న తరుణంలో వారు దాహం తీసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు షూరు అరణ్యం అనబడే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో నీళ్లు తాగుదామని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. దైవజనుడు మరల ప్రార్థన చేయగా ఆ నీరంతటిని మధురముగా దేవుడు మార్చాడు. ఆ అరణ్యంలో ఆ నీరంతటిని చేదుగా ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ఆ నీరు మధురంగా మారిందట. దేవుడు చేదైన జీవితాలని, చేదైన బ్రతుకులను, చేదైన కుటుంబాలని మధురంగా మార్చుటకు శక్తిమంతుడని ఈ వాక్యం ద్వారా మనము ఆయన నమ్మగలగాల. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఆ అరణ్యంలో ప్రజలందరూ అక్కడ సంతోషంగా నీళ్లు తాగారు. చేదైన నీటిని దేవుడు మధురంగా మార్చిన తర్వాత ఆ నీళ్లు తాగి ఆనందించారు, సంతోషించారు, పాటలు పాడుకున్నారు. దేవుడు వారి దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. నిర్గమకాండము 15వ అధ్యాయం ఆయన ఏమంటున్నారో జాగ్రత్తగా చూద్దాము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెప్పి చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు దేశము నుండి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు అక్కడున్న రాజు ఇశ్రాయేలీయులను పంపలా, విడిచిపెట్టలా. ఎందుకు విడిచిపెట్టలేదంటే వీరు వెళ్ళిపోతే వాళ్ళకు పని చేసేవారు లేరని, వీరు వెళ్ళిపోతే వాళ్ళకు జీతగాడులు ఉండరని, అందుకొరకు వీళ్ళని వెళ్లకుండా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆపడానికి తనకున్న శక్తిని మొత్తం ఉపయోగించాడు. తన ప్రజల్ని విడిపించాలని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుకి దేవుని బలము, దేవుని శక్తి తెలియాలని ఆ దేశంలో కొన్ని రోగాలను కలుగు చేశాడు. ఆ రోగాలు కలిగిన ప్రతిసారి వారు బాధపడి దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడ్చేవారు. దైవజనుడు వెంటనే ప్రార్థన చేస్తే తిరిగి స్వస్థ పొందేవారు. ఆ రోగాలను చూసారా? ఆ రోగాలని ఇక మీదట మీకెవరికి కూడా నేను రానివ్వను అని దేవుడు మాటిస్తున్నాడు. గడిచిన సంవత్సరాల్లో జరిగిన ఏ నష్టము నీకు రానివ్వడట. గడిచిన సంవత్సరాల్లో నీ ఇంటిని ఏలుబడి చేసిన రోగాలు, గడిచిన సంవత్సరాల్లో నీ ఇంటిని నష్టపరిచిన భయంకరమైనటువంటి వ్యాధులు, గడిచిన సంవత్సర కాలంలో నీ ఇంట్లో జరిగిన భయంకరమైన ప్రమాదాలు, గడిచిన సంవత్సర కాలంలో జరిగినటువంటి నష్టాలు, దేవుడు అంటున్నాడు ఇక మీదట నేను వాటిని రానివ్వను.